శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 15వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియోపై జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి అవుతోందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ పనులలో ఏవైనా ఆపదలు ఉన్నా కానీ కార్యసిద్ధి మీకు కలుగుతుంది. రేపటి రోజున మేషరాశి వారికి అయితే సాహసోపేత నిర్ణయాలు అయితే మీకు చక్కగా లాభాన్ని అందిస్తాయి. చక్కటి ఆలోచనలు మీకు వస్తాయి. ప్రశంసలను మీరు చక్కగా పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున దగ్గరి వారి వలన మేలు జరిగేటటువంటి అవకాశం లేకపోలేదు. మీకు శత్రువులు కూడా మిత్రులవుతారు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి కొంతమంది మీకు సపోర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మేషరాశి వ్యక్తులకు గృహంలో శాంతి లభిస్తుంది. గృహానికి సంబంధించినటువంటి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రేపటి రోజున ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తోంది. కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది. నూతన విషయాలను మీరు రేపటి రోజున తెలుసుకుంటారు. మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి తొలగిపోయేందుకు ధనం చేతికి అందే అవకాశం ఉండబోతోంది. రేపటి నుండి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులను పొదుపు చేసేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టండి. ఇప్పటి వరకు కుదరకపోలేదు, అయితే మీరు దాన్ని వదిలేయండి. ఇక మీదటి నుంచి ప్రయత్నం మొదలు పెడితే ధనపరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండడానికి అవకాశాలుంటాయి. వాటి నుండి బయటపడేందుకు ఛాన్సెస్ ఉంటున్నాయి. మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా చూస్తే రేపటి రోజున కాస్త శారీరక అనారోగ్యం కనిపిస్తోంది. అయితే మానసిక దృఢత్వం కోసము మీరు ప్రయత్నించాలి. అయితే దీనికి సమయానికి నిద్రపోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం, యోగా ధ్యానం లాంటివి చేయడం కూడా అలవాటు చేసుకుంటే మీకు ఉపయోగదాయకంగా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. మేషరాశి వ్యక్తులు రేపటి రోజున అనుకోకుండా మిత్రులతో గాని లేదా ఇరుగు పొరుగు వారితో గాని విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున ఒక శుభవార్త మీరు వింటారు. ఇక అలాగే మేషరాశి వ్యక్తులకు ఇంట్లో ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి. మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి రేపటి నుండి సమసిపోతాయి. భాగస్వామితో కఠినంగా ప్రవర్తించకండి. అలా చేస్తే మీ మధ్య గొడవలు పెరుగుతాయి. కాబట్టి కుటుంబ పరంగా మీరు ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే శాంతంగా వ్యవహరించాలి. వ్యాపారపరంగా చూస్తే మేషరాశి వ్యక్తులకు అనుకూలమైనదిగా కనిపిస్తోంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు చక్కగా పొందుతారు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కెరీర్ పరంగా నూతన ప్రాజెక్ట్స్ మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మేషరాశి జాతకులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు శ్రీ గణేష రక్ష స్తోత్ర పారాయణ చేయండి. ఇక అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా వినాయక మందిరానికి వెళ్లి స్వామివారికి అర్చన చేయిస్తే కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.